వెల్కమ్ టు ఎస్పీ హోమ్ డిలైట్. ముందుగా లోతు ఎక్కువగా ఉన్న కడాయిని తీసుకుని అందులో ఒక ఎగ్గని ఇలా పగలగొట్టుకుని అందులో మిరియాల పొడి, సాల్ట్ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కి జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించుకోవాలి. మిక్సీ జార్లో టమాటా, కొబ్బరి వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి బాగా వేయించుకొని పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి వేసి కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా వేయించండి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసి కొంచెం బాయిల్ అవనివ్వండి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ పౌచ్లను వేసుకొని స్లోగా టర్న్ చేసుకుని రెండు వైపులా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పౌచ్ కర్రీ రెడీ అయ్యండి. ఇది రైస్, రోటీ, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్